ఇక ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, ఎవడన్నా బీసీల తెరవచ్చి బీసీ జాతుల మీద బీసీ గొంతుకల మీద కుత్తుక మీద కాలు పెడతామంటే కాళ్ళు తీసేస్తాం బిడ్డ. మా బీసీల హక్కులను కాపాడుకుంటాం. అలాగే ఈ వేదిక నుంచి నేను ఒకటి రెండు సూచనలు చేస్తా ఉన్నా. ఇది కళింగ భవన్, పవిత్రమైనటువంటి కళింగ భవన్ ఇక్కడే పక్కకే భగవంతుడు గురు. ఈ కళింగ భవన్లో ప్రారంభమైనటువంటి ఈ జైత్ర యాత్ర ఇది జిల్లాలకు తీసుకుపోండి. జిల్లా స్థాయిలో మీరు తాత్కాలికంగానైనా కొంతమంది బాధ్యులను పెట్టైనా అక్కడ కార్యక్రమాలు నిర్వహించండి. నేను చిరంజీవి సార్ చెప్తా ఉన్నా, మీరందరూ కూడా తాత్కాలికంగా బాధ్యులను పెట్టైనా ఇది జిల్లా స్థాయిలో గ్రామ స్థాయిలో జరగాలి. ఇదంతా ఈ చర్చ జరగాలి. మరి మేము కూడా నేనేం చేస్తా ఉన్నా, మా తీన్మార్మల్ టీం తరఫున తెలంగాణ రాష్ట్రంలో కొన్ని గ్రామాల్లో కులగణన చేయబోతా ఉన్నాం. కులగణన చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి కులాల లెక్కలను తీసి ఆ గ్రామ పంచాయతీ కూడా అతకబెడతాం. అతకబెట్టి ఇగో ఈ నమూనా కావాలి మాకని చెప్తాం. సో దానికి కూడా మేము అనుకుంటున్నటువంటి అంశంలో ఏమైనా సూచనలు సలహాలు ఉంటే కూడా ఈ సభ ద్వారా స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఎట్టి పరిస్థితిలో ఇంట్లోంచి బయటికి వెళ్ళాం మళ్ళా లోపలికి పోయేటందుకు కూడా తాళం ఓపెన్ కాదు, అది దర్వాజా పడ్డది, అయిపోయింది. బయటికి వెళ్ళినాం, విజయాన్ని ముద్దాడి రావాల్సిందే మనమంతా, బీసీలమంతా. ఈసారి పుట్టినటువంటి ఉద్యమం, బీసీ ఉద్యమం, ఇది ఖచ్చితంగా విజయాన్ని చేరుతుంది. 2020 నాటికి ఈ తెలంగాణ రాష్ట్రం బీసీల దగ్గరకు వచ్చి సలాం కొడుతుంది. ఆ రోజు తీసుకురావడానికి మనమంతా కార్యోన్ముఖులమై ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే సార్, చిరంజీవి సార్, ఇదేదో ఈ లెక్కలు మీరేదో చెప్పినటువంటి లెక్కల మీద మీరు ఎప్పుడు తీసుకుంటున్నారో కార్యాచరణ, అంటే దానికి సంబంధించినది కూడా అందరికీ పిలుపునియండి. సీనన్న కూడా ఏదో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు, దానికి సంబంధించి అందరి వర్గాలని కూడా మీరు ఆహ్వానాలు పంపండి. ఇది నీ ఇంటి పంచాయతీ, నా ఇంటి పంచాయతీ కాదు, ఇది మనందరి జీవితాలకు భవిష్యత్తుకు సంబంధించినటువంటి కార్యక్రమం. కాబట్టి మిగతా సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మీ స్థాయిలో మీరు కార్యాచరణ తీసుకోండి. 10 మందిని కూర్చోబెట్టుకొని ఓ 10 మందితో మీ కాలనీల్లో లేకపోతే మీ ఊర్లలో లేకపోతే మీ వార్డుల్లో 10 మందిని కూర్చోబెట్టుకొని 10 మంది బీసీలను ఒక దగ్గర తీసుకోబెట్టుకొని జరిగిన విషయాన్ని వాళ్ళందరూ చేరవేయండి. అట్లా భావజాల వ్యాప్తిని తీసుకుపోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, అలాగే మీడియా కూడా ఈ మధ్య కాలంలో సరే అంతో కొంత ఫ్రంట్ పేజీలో కొంత ఛాయిస్ దొరుకుతూ ఉంది బీసీ ఉద్యమాలకు, బీసీ నాయకులకు. కానీ ఈ టీవీ ఛానళ్ళల్లో తక్కువైపోయింది. బీసీ జర్నలిస్టులకు కూడా చెప్తా ఉన్నా, ఇది మరో తెలంగాణ ఉద్యమము.